టు మై ఛానల్ అరుణాసియసన్ బాగున్నారండి. ఈరోజు పంచమి కదండి, హస్త నక్షత్రము. లక్ష్మీమాతకి విఘ్నేశ్వరుడికి చాలా ఇదైన నక్షత్రం అండి. చాలా లక్ష్మీమాత చాలా ఇష్టమైన రోజు పంచమి రోజు అండి ఈరోజు. అందుకండి ఈరోజు నేను ఎలాగ శ్రీయంత్రం పూజ చేసుకుంటాను. ఈ పూజ కూడా చేసుకుని లక్ష్మీమాతకి అష్టోత్తరం అండి, లక్ష్మీ అష్టకము ఇవన్నీ చదువుకున్నానండి. గౌరీమాతది ఇక్కడ గణేష్ పూజ చేసుకున్నానండి. ఇలాగా ఇది ఆరావళి కుంకుమ అండి. ఇది నేను చాలా సంవత్సరాలు బట్టి నేను కుంకుమతో పూజ చేస్తాను. దీంతో అయితే మనం ఇంట్లో చేసుకున్న కుంకుమ అయితే ఇంకా మంచిదండి. ఇది ఏంటంటే మనకి పెట్టుకున్నా కూడా పూజ చేసినా కూడా చాలా శుభం కలుగుతుంది అనమాట. నేను ఒక 30 సంవత్సరాల నుంచి నేను వాడుతున్నానండి. మధ్యలో కొంచెం మానేశాను. ఇంట్లో కూడా మేము ఆడిస్తాం కదా, మనం అందరం ఆడించుకుంటాం కదా. ఈ కుంకుమ కూడా చాలా పెట్టుకుంటే చాలా మంచిది, మచ్చలు అవి రావన్నమాట. ఆరావళి కుంకుమ దీంట్లో అన్ని రకాల పువ్వులు అన్నీ మంచి ఇది వేస్తారండి. ఇది అరటినార అన్నీ కూడా వేస్తారండి, చాలా మంచిదనమాట. ఇప్పుడు నేను లక్ష్మీదేవికి కుంకుమతో నేను ఇది చేసుకుని కుంకుమ పూజ చేసుకుంటానండి. ఇదిగోండి ఇలా గౌరీమాతది ఇక్కడ అష్టోత్తర లక్ష్మీమాతది శ్రీయంత్రంతో పూజ చేసుకున్నానండి. ఇదండి ఇది ఈరోజు నా పూజ అనమాట. మీ అందరికీ పంచమి శుభాకాంక్షలు అండి అని నేను. మీరు అందరూ శుక్రవారం ఎలాగ పూజలు. ఇదిగోండి ఈరోజు ప్రసాదమును, రోజుకి దీపం. ఈరోజు శనగపప్పులు, మసూరు ఎర్ర కందిపప్పు, మినప్పప్పు 3 పప్పులు కలిపి చేశానండి. ఎర్ర కందిపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు ఉల్లిపాయ వేయను కదా, అల్లము, జీలకర్ర, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయలు వేయాలండి దీంట్లోనూ. జీలకర్ర, కొత్తిమీర వేసి చేశానండి. మాతకి ఇష్టం కదా, వడలు, అల్లం గారెలు ఇష్టం కాబట్టి 3 చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ ఇంకొకసారి శుభాకాంక్షలు. మీ అందరూ బాగుండాలని కోరుకుంటాం. మేము కూడా బాగుండాలని, ఆ మాతని అనుగ్రహం కలగాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పక చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ మీ ఆదరాభిమానాలకు థ్యాంక్ యూ సో